సార్ని మీ అందరి కరతావంతుల మధ్య మరి మనకి ఇక్కడ ఎంత బిజీగా ఉన్నప్పటికీ మన ముఖ్య అతిథిగా విచ్చేసి మరొక కార్యక్రమానికి విచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరవాది శ్రీనివాసరావు మాట్లాడుతున్నాం. ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత కొనసాగిద్దాం. పూలే అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిద్దాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉంది. దాంట్లో జస్ట్ సమయం అంటే పెద్దలు ఉన్నారు, మరి ముఖ్యంగా గోపిరాజు ఉన్నాడు, గోపి గారు ఉన్నారు. అన్న మాటలు మనం అందరూ మన మనసును మార్చుకోవాలా, ఆ బాటలో నడవాలా. మరి ఎన్నో నెల అలాగే బాబు జగజ్జీవన్లో పుట్టినటువంటి నెల, ఇటువంటి నెలనే మన నాయకత్వంగా మన సంఘాలుగా ఈ పాలకుల్ని డిమాండ్ చేసేది ఈ నెలనే సంఘ సంస్కర్తల నెలగా డిక్లేర్ చేసి పాలకులే నిర్వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఎమ్మెల్సీగా డిమాండ్ చేస్తా ఉన్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా ఏదైతే మనం ఈ విధంగా 14వ తారీఖులో లేదా 11వ తారీఖులో వాళ్ళ విగ్రహాలకి దండలేసి లేకపోతే డ్యాన్సులు వేసి జైబీం అంటూ తిరుగుతూ లేదంటే జోహార్ జ్యోతిరప్పులు అంటే తిరిగితే వాళ్ళకి నిజమైనటువంటి నివారణ కాదు. వాళ్ళు దేనికోసమైతే ఆశించారో, దేనికోసమైతే వాళ్ళు తప్పించారో దాన్ని వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కారణాలు ఏదేమైనప్పటికీ వాళ్ళు ఆశించినటువంటి ఫలాలు ఈ రోజున మన వర్గం అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనబడట్లేదు. ఒక్కొక్కటి వెళ్ళిపోతా ఉంది. ఈ రోజున విద్యారంగం చదువుకోవడానికి మనకు అవకాశం ఇస్తే ఈ రోజున మన రాష్ట్రంలో విద్యారంగం 51% ప్రైవేట్ రంగంలో ఉంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ఆ ప్రైవేట్ రంగంలో మనకు అందుతా ఉందా? మరి రాజ్యాంగం ఇచ్చిన 100% అందుతా ఉందా? ఈ రోజున ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు కదా, ప్రైవేట్లోకి పోయినాయి కదా. మరి అందులో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అందుతా ఉందా? ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఓటు హక్కు ఇచ్చారు కదా. ఈ భారతదేశంలో లేదంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారు చెప్పండి? ఎంతమంది? మరి ఆ ఓటును కూడా డబ్బుతో మనల్ని మబ్బు పెట్టి కొడేశారు కదా. అంటే రాజ్యాంగంలో ఇచ్చినటువంటి మన హక్కు, ఓటు హక్కు నువ్వు ఉపయోగించుకొని రాజు అవుతావో అమ్ముకుని బానిస అవుతావో నువ్వే తేల్చుకొని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు కదా. మనం బానిస అవుతున్నావా, రాజు అవుతున్నామా ఒక్క చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మీకు ఇష్టమైనటువంటి పార్టీకి ఓటేసుకోండి. డబ్బు లేకుండా ఓటైంది. మీరు డబ్బు తీసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దండేసే రైట్ ఎవరికే లేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. డబ్బు తీసుకునేవాడు, రాజకీయ పార్టీలకు అమ్ముడైనటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దండేసే నివాళులు అర్పించే రైట్ ఎవరికి లేదు. ఆ వైపు నిలబెట్టండి. ఎందుకు రాదా మన సమాజం, ఎందుకు రాదా మనకు అధికారం నేర్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవి నిలబెట్టిన నాడే అంబేద్కర్ ఇచ్చిన ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగించుకున్న నాడే మనం కోరుకున్నటువంటి కళ నెరవేరుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరినటువంటి కళ నెరవేరుతుంది. జ్యోతిరావు పూలే పొందినటువంటి కళ నెరవేరుతుంది. కాబట్టి ఆ వైపు అందరూ ఆలోచించాలా, ఎందుకంటే అందరూ మేధావులు. నమస్కారం. చాలా విషయాలు పూలే గారి గురించి, సావిత్రిబాయి పూలే గారి గురించి, అంబేద్కర్ గారి గురించి వక్తలు చెప్పడం జరిగింది. ఎందుకు ఈ యొక్క నెలలో 11వ తేదీన పూలే గారి యొక్క జయంతి, 14వ తేదీన అంబేద్కర్ గారి జయంతిని కలిపి చేసుకోవాలనేటువంటి ఆలోచన మనకు ఎందుకు కలిగింది? దీని యొక్క ఆంతర్యం ఏమిటి? ఈ యొక్క విషయం పట్ల అవగాహన కలిగినప్పుడే
మనమంతా కూడా ఒక ఆలోచన నిర్మాణంతో కూడినటువంటి పనిని చేపట్టేటటువంటి ఆలోచనపై మన దృష్టి సారించేటటువంటి అవకాశం ఉంది. భారతదేశం యొక్క స్వరూపాన్ని చూసినప్పుడు 200 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఒక వ్యక్తి అప్పటి పరిపాలనా పద్ధతులు, అప్పటి ఆలోచన విధానం ప్రకారం వివక్షతకు గురైనటువంటి కులాల పక్షాన తన యొక్క ఆలోచన ప్రతిబింబించేటటువంటి వ్యక్తిగా జ్యోతిరావు పూలే మన భారతదేశంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించేటువంటి పరిస్థితి. వివక్షత అనేటటువంటి మాటకి ప్రపంచవ్యాప్తంగా వివక్షత. జపాన్ వారిని చైనా వారిని చాలా హీనంగా చూసేటటువంటి వివక్షత, తెల్లవారిని నల్లవారు అత్యంత వివక్షతగా చూసేటటువంటి పరిస్థితి. 2 వియత్నాముల మధ్యన వివక్షత, 2 కాంబోడియాల మధ్యన వివక్షత, ఆఫ్రికా కాంటినెంట్ లో ఒక తెగ మరొక తెగపై తెగబడి నలుపుకునేటటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే పుట్టినటువంటి పసిగందరూ కూడా నరికి చంపేటటువంటి వివక్షత. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వివక్షతకి భారతదేశంలో ఉన్నటువంటి వివక్షత ఇది యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. ఎందుకంటే అబ్రహం లింకన్ గారి యొక్క జీవితాన్ని చదివినప్పుడు అమెరికా లాంటి దేశంలో వివక్షత ఏ స్థాయిలో ఉంది, ఇంగ్లాండ్లో వివక్షత ఏ స్థాయిలో ఉంది, న్యూజిలాండ్లో వివక్షత ఏ స్థాయిలో ఉంది, భారతదేశంలో వివక్షత ఏ స్థాయిలో. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళి అంతా కూడా ఆలోచన చేయవలసింది వివక్షత రహితమైనటువంటి సమసమాజ స్థాపనే దీనికి పరిష్కారం అని ఆలోచించినటువంటి వ్యక్తుల్లో భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తిగా మహాత్మా జ్యోతిరావు పూలే తన యొక్క ఆలోచన విధానాన్ని ఎదురుగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. జ్యోతిరావు గారి పూలే యొక్క ఆలోచన జీవిత గ్రంథం చదివినప్పుడు మనకి కేవలం ఒక వివక్షత, కేవలం ఒక సమాజంలో ఉన్నటువంటి జాతుల మధ్య కాదు, లింగ వివక్షత చాలా స్పష్టంగా వారు గమనిస్తుంది. అంత బాగా ఉన్నటువంటి మహిళలని యొక్క కలుపుకెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం నిలబడాలనేటువంటి స్థితిని గమనించి వారు ఆ రోజునే తన భార్యకు విద్యను నేర్పించి తద్వారా విద్యాభివృద్ధి చేయించినటువంటి గొప్ప మహనీయుడు. విచిత్రమైన